మునిపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సిఫార్సు మేరకు, అభ్యర్థన మేరకు ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మీద ఉంచిన విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని మూడోసారి ప్రధానిగా చేశారు. కాబట్టి దాంట్లో తెలుగు ప్రజానీకం, ముఖ్యంగా ఆంధ్ర ప్రజానీకానికి ఆయన 50,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధుల్ని విడుదల చేయడం జరిగింది. సో ఆ నిధుల ద్వారా కూడా మీ రోడ్లు కానివ్వండి, అలాగే మీ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో తప్పనిసరిగా పిఠాపురం రూరల్ మండలంలో జరుగుతుందని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అంటే నిధులకు కొరత లేదనేది. గత ప్రభుత్వం నిధులు వేయడం జరిగింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా గానీ ఆ నిధులన్నీ కూడా దుర్వినియోగం చేయడం జరిగింది. కానీ ఈసారి ఇచ్చిన 50,000 కోట్ల నిధుల్ని కూడా ఎక్కడ దుర్వినియోగం జరగదు. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లోనే దుర్వినియోగం తీసుకొచ్చిన ఆయన ఒప్పుకోరు. ఆయన జీతం కూడా తీసుకోవట్లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తనకున్న 40 సంవత్సరాల అనుభవంతో కూడా ఇటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఆయనకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆ విధంగా వరద బాధితులందరినీ కూడా అన్ని రకాలుగా పరిరక్షించుకుంటూ వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా చాలా ధైర్యంగా ఉండాలని, ఇదే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి గుండె ధైర్యం నింపాలని, నెమ్మదిగా అన్ని సమస్యలు తీరుతాయని మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.